నిన్న అమిత్ షా అన్నది ఎవరిని బాబుని గురించినే విమర్శించారా? నిన్ననే ఈ వార్త బాగా వైరల్ అయినటువంటి అంశం. అమిత్ షా చెప్పింది విధ్వంసం అన్నటువంటిది, గత 5 సంవత్సరాల విధ్వంసం అన్నారన్నది తర్జుమా చేశారు ఎవరు, పురంధేశ్వరి. కానీ అమిత్ షా అన్నది ఒక్కసారి విందాం. 2014 से 19 5 साल अपार संभावनाओं वाले राज्य आंध्र प्रदेश की जिस प्रकार से दुर्गति हुई वो मैन मेड डिजास्टर था. 2014-19 మధ్యలో జరిగిన మానవ తప్పిదమే నాశనానికి కారణము అన్నటువంటిది ప్రత్యేకించి ఆ అంకె స్పష్టంగా చెప్పుకొచ్చారు. అయితే దాని ట్రాన్స్లేషన్లో పురంధేశ్వరి 2019 నుంచి 24 అన్నారు అన్నటువంటిది సాక్షి వాళ్ళు ప్రొజెక్ట్ చేసింది. అది ప్రొజెక్షన్ పక్కన పెడితే పిఐబి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర మంత్రులు కానీ వాళ్ళు ఏమైనా మాట్లాడితే దాని ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తుంది. వాళ్ళు ఆ ప్రెస్ నోట్ని రిలీజ్ చేసిన దాంట్లో కూడా 2014-19 మానవ విధ్వంసం అన్నది స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. అంటే అమిత్ షా స్పీచ్ని వాళ్ళు ట్రాన్స్లేషన్ హిందీ నుంచి తెలుగులోకి, ఏదే ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ 2014 నుంచి 19 అన్నది మెన్షన్ చేసుకొచ్చారు. ఇప్పుడు ఇది $1 మిలియన్ ప్రశ్న. వేదిక మీద ఉన్నటువంటిది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఒకటే కూటమైనప్పుడు చంద్రబాబు గురించి అట్లా మాట్లాడతారు 2014-19 ముందు. అంకె పొరపాటును మాట్లాడారా లేదా నిజంగానే ఆయన మనసులో ఉన్నది మాట్లాడారా? ఇది దాన్ని తర్వాత సవరించలేదు కూడా. ఈవెన్ పురంధేశ్వరి అప్పుడే అడగచ్చు, మీరు 19-24 14-19 అని చెప్పి. ఆమె అడగల, ఆమె ట్రాన్స్లేషన్లో 19-24 అని. అప్పట్లో కనుక నరేంద్ర మోడీ ఏది స్టేటస్ బేస్డ్ ప్యాకేజ్ అంటే హోదా ఆధారిత ప్యాకేజీ ఇస్తాము అంటే దాన్ని ప్రత్యేక హోదా ఇవ్వబోతున్నాము అని ట్రాన్స్లేషన్ చేశారు వెంకయ్యనాయుడు గారు. దాని ఇంపాక్ట్ 10 సంవత్సరాల పాటు పార్టీకి సంబంధించి పెద్ద సమస్య కూర్చుంది. మోడీ హామీ ఇచ్చాడు అన్నట్టు. ఆయన మోడీ ఇచ్చిన హామీ స్టేటస్ బేస్డ్ ప్యాకేజ్ అది ఇచ్చేశారు, హోదా ఆధారిత ప్యాకేజ్ అన్నటువంటి. ఎందుకంటే ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఆంధ్రాకి అవకాశం లేదు కాబట్టి బిల్లులో కూడా పెట్టలేదు, కేవలం నోటి మాట ప్రకటనతో కాలక్షేపం చేశారు. ఇప్పుడు అట్లాంటిదే ట్రాన్స్లేషన్ దగ్గర వచ్చినటువంటి తేడా. మరి అధికారికంగా అమిత్ షా దీనికి ఆన్సర్ చెప్పాలి. లెక్క ప్రకారం అయితే కనుక ఈ 14-19 లేదా 19-24 ఇది గ్రామటికల్ మిస్టేక్ అన్నటువంటి విషయం అమిత్ షా ధృవీకరించకపోతే అమిత్ షా చెప్పింది 14-19 అన్నటువంటి పాయింట్ క్లియర్గా ఉంటుంది. ఎందుకంటే పిఐబి కూడా అదే ప్రకటన ఇచ్చింది కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం.